హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టడీ విత్ సతీష్. ఈరోజు మనం ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి 2026 మనకి రిజల్ట్స్ అనేవి నిన్న 2024 రిలేటెడ్గా రావడం అయితే జరిగింది. ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. నెక్స్ట్ పీఈటీ ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి కదా, వాటికి రిలేటెడ్గా మీరు ప్రాక్టీస్ అనేది బాగా చేయండి. నెక్స్ట్ పీఈటీ కూడా క్వాలిఫై అయితే కనుక మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ రిమైనింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈరోజు ఈ వీడియో అనేది చేయడం జరుగుతుందండి. సో ప్రతి ఒక్కరు ఎవరైతే వీడియో క్లిక్ చేసి చూస్తున్నారో ఎవరు కూడా ఆపొద్దు. జస్ట్ ఒక 20 మినిట్స్ అనేది మీ టైం నాకు ఇవ్వండి. ఈరోజు మొత్తం డిస్కస్ అనేది చేద్దాం. ఈ 33,000 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్గా నిన్న మన కట్ ఆఫ్స్ అనేవి ఇవ్వడం జరిగింది కదా. దానిలో మన సౌత్ జోన్స్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. చెన్నై రిలేటెడ్గా అన్రిజర్వ్డ్ 78 అయితే ఉందండి. నెక్స్ట్ మన మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేపాటికి సికింద్రాబాద్ జోన్ 76.9 అంటే 77 ఉంది కట్ ఆఫ్. అన్రిజర్వ్డ్ వాళ్ళ గురించి చెప్తున్నాను. నెక్స్ట్ బెంగళూరు వచ్చేసి 70 అయితే ఉండడం జరిగింది. అదే విధంగా రిమైనింగ్ ఈ ఎస్సీ ఎస్టీలో 70, 63, ఓబీసీ 76, నెక్స్ట్ 68, 65, 76, నెక్స్ట్ ఎస్సీ వచ్చేసి 62, ఎస్టీ 60, ఓబీసీ 64. ఇక్కడ 76.9, ఇక్కడ కూడా మనకి 76.9 అయితే రావడం జరిగింది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కట్ ఆఫ్స్ అనేవి చాలా పీక్ అయితే వెళ్తున్నాయి. మనం చేస్తున్నటువంటి అరాకొర ప్రిపరేషన్తో 100కి 60 రావడమే గగనంగా మారింది. ఎవరైతే సౌత్ సెంట్రల్ కి ప్రిపేర్ అవుతున్నారో, సౌత్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ కట్ ఆఫ్స్ అనేవి చూశారు కదా. సో ఇప్పటికైనా మీరు కొలి తెరవాల్సిన సమయం అయితే వచ్చిందండి. ఈ కట్ ఆఫ్స్ అన్ని కూడా 75+, 77+, అదే విధంగా 80 వరకు కూడా రావడం అయితే జరిగింది. 80 మార్క్స్ రావడం అంటే 100కి మామూలు విషయం కాదండి. అది చాలా పెద్ద గ్రేట్ అచీవ్మెంట్ గా అయితే నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మనం ఈ కట్ ఆఫ్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి కదా, ఒకసారి కంపారిజన్ చేద్దాం. అసలు 2019లో మనకి ఎన్ని పోస్ట్ ఇచ్చారు, నెక్స్ట్ 2024 రిలేటెడ్ నోటిఫికేషన్, 2025 నోటిఫికేషన్ ని కంపేర్ అనేది చేద్దామండి. ఫస్ట్ 2019 నోటిఫికేషన్ లో మనకి 1,03,700 జాబ్స్ వరకు ఇవ్వడం అయితే జరిగిందండి. నెక్స్ట్ 2024 నిన్న రిజల్ట్స్ వచ్చాయి కదా, 32,438 పోస్ట్కి అయితే ఇచ్చారండి. ఇప్పుడు 2025 నోటిఫికేషన్, ఇప్పుడు మనకి ఎగ్జామ్ జరగాల్సి ఉంది కదా, 22,195 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ఆర్డర్ అనేది చూస్తే పోస్ట్స్ ఏమవుతున్నాయండి, డిక్రీజ్ అవుతున్నాయి. మరి కాంపిటీషన్ కూడా డిక్రీజ్ అవుతుందా, లేదు, ఇంక్రీజ్ అనేది అవుతుందండి. పోస్ట్స్ ఎన్ని తక్కువ ఉన్నా అప్లికేషన్ పెట్టే వాళ్ళ సంఖ్య మాత్రం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. మనం ఒక ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నామంటే బ్యాక్ అండ్ ఫోర్త్ ప్రతి విషయం కూడా మీకు తెలిసి ఉండాలండి. అంతే తప్పించి ఒక 500 రూపీస్ ఉన్నాయి మన దగ్గర గ్రూప్ డికి 10th క్లాస్ రిలేటెడ్, ఓకే అప్లై చేసేద్దాం, మనకి గుర్తొచ్చినప్పుడు బుక్ తీద్దాం, తర్వాత వదిలేద్దాం. లేదంటే కట్ ఆఫ్స్ ఎంత ఉంటాయి, కట్ ఆఫ్ ఎంత ఉంటుందన్నా ఈ యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి కదా, వాటి కిందకి వెళ్ళి కట్ ఆఫ్ ఎంత ఉంటుందన్నా, ఓబీసీ కట్ ఆఫ్ ఎంత, ఎస్సీ కట్ ఆఫ్ ఎంత, ఎస్టీ కట్ ఆఫ్ ఎంత అని చెప్పి మీరు అందరూ అడుగుతున్నారు కదా. ఈ రోజు మీకు నేను ఆ డౌట్ అనేది లేకుండా ఇప్పుడు జరగబోయే ఎగ్జామ్ కూడా ఇప్పుడు మీకు కట్ ఆఫ్ అని చెప్తాను. ఇక నుంచి ఎవరు కూడా కట్ ఆఫ్ ఎంత అని అడగొద్దు, మీరు ప్రిపరేషన్ అయితే చేయండి. ఇప్పుడు నేను చెప్తున్నా, ఈ 22,000 పోస్ట్ కి 80+ అయితే కట్ ఆఫ్ ఉంటుంది. 100కి మినిమం 80 మార్క్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళు మాత్రమే గుర్తుపెట్టుకోండి, మీరు పీఈటీ ఎగ్జామ్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఈ పోస్ట్ గురించి చెప్పట్లే, నిన్న వచ్చిన రిజల్ట్ కూడా అయిపోయిందండి. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఆగస్ట్ లో ఎగ్జామ్ అనేది ఉంటుంది అంటున్నారు కదా. ఈ 22,000 పోస్ట్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి 80 మార్క్స్ అనేది మినిమం అనేది ఉండాలండి. ఈ 60 మార్కులకి 70 మార్కులకి జాబ్స్ వచ్చే రోజులు అయితే పోయినాయి. అదే విధంగా ఈ రైల్వే ఆర్ఆర్బిలో అయితే మాత్రం ఖచ్చితంగా మీకు 100కి 80 మార్కులకి రావాలండి. ఖచ్చితంగా ఇదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎవరైతే ప్రిపరేషన్ అనేది మనకి ఎగ్జామ్ డేట్స్ ఇస్తాడు కదా, నెక్స్ట్ మనకి ఎగ్జామ్ డేట్స్ అనేవి ఇస్తాడు నెక్స్ట్ ఒక 10 days లో లేదంటే 15 days లో. అప్పటి వరకు రెస్ట్ తీసుకుందాం, అప్పుడు స్టార్ట్ చేద్దామంటే అక్కడ నువ్వు స్టార్ట్ చేయడానికి ఏం లేదు. ఇక్కడ జూలై మంత్ ఇప్పుడు జరుగుతుంది. సో ఆగస్ట్ లో పెట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయంటున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. బట్ మీరు మాత్రం ఈ ఆగస్ట్ ని బేస్ చేసుకునే ప్రిపేర్ అవ్వాలని చెప్పి నా సజెషన్ అయితే నేను ఇస్తున్నానండి. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే పీఈటీకి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఈ 1,03,000 జాబుల్లో వచ్చేసి మనకి ఓబీసీ కట్ ఆఫ్ వచ్చి 55 ఆర్ 56 ఉన్నట్టుంది ఈ 1,00,000 పోస్టులు కాబట్టి. నెక్స్ట్ 32,000 పోస్టులకి ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది కట్ ఆఫ్, 75 to 76 వరకు వెళ్ళింది. అంటే ఇక్కడ 20 మార్కులు తేడా వచ్చిందండి ఈ 32,000లో. నెక్స్ట్ ఉన్నాయి మనకి 22,000 పోస్టులు మాత్రమే. అంటే కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉంటాయో మీ ఆలోచనకి, మీ ఇమాజినేషన్ కే నేనైతే వదిలేస్తున్నాను. సో ఈ కట్ ఆఫ్స్ అన్ని మీకు ఏం చెప్తున్నాయి, అర్థమవుతుందా ఇక్కడ మీకు? 60లకి, 65లకి, 70లకి జాబ్స్ అనేవి రావు, మీరు ఫిక్స్ అయిపోండి అని చెప్పి మనకి ఇండైరెక్ట్ గా అయితే చెప్తున్నాయి.
సో, ఇప్పుడు మరి ఇవన్నీ చెప్తున్నారు కదా సార్! మనకు 1,00,000 పోస్టులున్నాయి 2019లో, 2024లో 32,000 ఇప్పుడు 22,000 ఉన్నాయి. మరి మేము ఇప్పుడేం చేయాలి? ఈ పోస్టులు తగ్గుతున్నాయి గానీ, అభ్యర్థులు మాత్రం పెరుగుతూనే ఉన్నారు. సో, ఇప్పుడు మాకు 100కి 80 ప్లస్ మార్కులనేవి రావాలి. అంటే మీరేం చేయాలి? అనేది నేనిప్పుడు చెప్పబోతున్నానండి. నెక్స్ట్ టాపిక్‌లోకైతే మనం వెళ్దాం. సో, ఈ కొత్త నోటిఫికేషన్ ఏదైతే ఉందో నిన్న రిజల్ట్స్ వచ్చినియి కదా! ఎవరైతే 70 వరకు వచ్చి, లేదంటే 75 బిలో వచ్చిన వాళ్ళున్నారో, వాళ్ళైతే చాలా సీరియస్‌గా అయితే తీసుకుంటారు. సో, వాళ్ళ ప్రిపరేషన్ అనేది మళ్ళీ కొనసాగించడానికి ట్రై చేస్తారు. మరి కొత్తగా చదువుతున్న నువ్వేం చేస్తావు? నువ్వెలా ప్రిపేర్ అవుతావు? నీకు ఐడియా ఉందా? జనరల్ సైన్స్ ఏ టాపిక్స్ నుంచి క్వెషన్స్ అడుగుతున్నాడో ఐడియా ఉందా? జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఫిజిక్స్ నుంచి సమ్స్ అడుగుతున్నాడు. కెమిస్ట్రీ రిలేటెడ్‌గా ఈక్వేషన్స్ మీద అడుగుతాడు. నెక్స్ట్ అదే విధంగా బయాలజీ కూడా అప్లికేషన్ మెథడ్‌లో అడుగుతున్నాడు. లాస్ట్ టైమ్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. ఈ 25 మార్క్స్‌కి జనరల్ సైన్స్ అడిగితే దగ్గరగా 15 క్వెషన్స్ చేయడానికి మనకి అసలు ఎవరి వల్ల కాలేదండి. మరిక్కడ 25లో 15 మార్కులు తెచ్చుకోలేకపోతే 10 మార్కులు మిస్ అవుతున్నాయి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఎవరైతే ఓల్డ్ నోటిఫికేషన్ రాసారో ఇప్పుడు ఈ యూట్యూబ్ వీడియో కింద కామెంట్ అనేది చేయాలి. కరెంట్ అఫైర్స్ 20కి 19 బిట్స్ అడిగాడు. పోనీ కరెంట్ అఫైర్స్ 19 బిట్స్ ఈజీగా అడిగాడంటే ఎక్కడో ఉత్తరాఖండ్‌లో వరదలొచ్చినియంట. 4,000 మంది చనిపోయారంట. దానికి రిలేటెడ్‌గా నంబర్ అడిగాడు మనల్ని. ఈ విధమైన క్వెషన్స్ అడుగుతున్నప్పుడు ఈ 20కి తక్కువలో తక్కువ 10 మార్కులు మీరు తెచ్చుకుంటే ఇక్కడ ఎన్ని మార్క్స్ పోతున్నాయి? 20 మార్క్స్ ఇక్కడే పోతున్నాయి. సో, మీరు మరి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్‌లో ఏం చేయాలి? ఈ 55 మార్క్స్‌కుంటుంది కదా! రీజనింగ్ 30 మార్క్స్‌కుంటుంది. అర్థమెటిక్ ఎన్ని మార్క్స్‌కుంటుంది? 25 మార్క్స్‌కుంటుంది. ఈ 55 మార్క్స్‌కి మీరు ఖచ్చితంగా 53-54 మార్క్స్ అనేవి సాధించాలి. ఇక్కడ మీకు 53, 54 అనేవి వస్తేనే ఔట్ ఆఫ్ 55కి ఆ జనరల్ సైన్స్, అదే విధంగా జనరల్ అవేర్‌నెస్ వాటి రిలేటెడ్‌గా ఈ జనరల్ సైన్స్‌లో మీకు ఖచ్చితంగా 20 ప్లస్ రావాలి. నెక్స్ట్ ఈ కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాడు కదా! ఇలా వచ్చినప్పుడు మాత్రమే మీ స్కోరు 80 ప్లస్ అనేది ఉంటుందండి. అంతే తప్పించి ఏదో సరదాగా టైమ్ పాస్ చేసుకుంటూ ఇలా ప్రిపేర్ అవుతే మీకే కాదు ఎవరికీ యూజ్ అనేది ఉండదండి. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ఈ నోటిఫికేషన్ అనేది వచ్చేసింది గదా! ఈ ఎగ్జామ్ డేట్స్ ఇచ్చాకే చదువుదాం అని చెప్పి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ దయచేసి ఇంక ఈ నోటిఫికేషన్ అనేది వదిలేసి వేరే ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే వాటికి ప్రిపేర్ అవ్వండి. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ 50,000కి 60,000కి జాబ్స్ రావట్లేదండి. 80 ప్లస్ స్కోర్ అనేది రావాలి. ఇంకా కొంతమంది ఉంటారు. ఏం పర్లేదులే అన్న ఏఓటి ఏబీసీడీ 3 ఉంటాయి గదా! ఏ పెట్టేస్తా. ఫస్ట్ నాకు తెలిసినవి ఒక 50 పెట్టేస్తాను. మిగతా ఎన్నుంటాయి? 50 క్వెషన్స్ ఉంటాయి. వాటిలో ఒకటే ఆప్షన్ పెట్టుకుంటూ ఎళ్ళిపోతాను. 20 మార్క్స్ వచ్చేస్తాయి నాకు. మిగతా 30 పోయినా 10 పోతాయి. ఇక 10 వస్తాయి. 60 మార్క్స్ వస్తున్నాయి గదా! అని అనుకుంటారు. ఎక్కడ రావట్లేదు కదా! 60 మార్క్స్‌కి. ఇక్కడ మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే యాక్యురసీ మెయింటైన్ చేయాలి. 55లో మీకు 50 బిట్స్ అనేవి వస్తాయి యాప్టిట్యూడ్ రీజనింగ్. అవే చేసుకొని వెళ్ళాలి. 50 మార్క్సే మీకు వస్తాయి. ప్లస్ 100% యాక్యురసీ ఉంటే గనక మీకు నార్మలైజేషన్‌లో 2-3 మార్క్స్ అనేవి పెరుగుతాయన్నమాట. అంతేగాని మిగతా 5 మార్క్స్ ఏదో ఒకటి పెట్టేద్దామంటే 3 మార్క్స్ వస్తాయి, 2 మార్క్స్ పోతాయంటే రావండి. ఈ 55లోంచి 50 మార్క్స్ వచ్చినియి గదా! వాటిలోంచే మళ్ళీ పోతాయండి. ఆ 50 కాస్త 48 49 అవుతుంది. 3 రాంగ్ అయితే గనక. అర్థమైందా? సో, గ్రూప్ డి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో నెగెటివ్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. 76.97 కట్ ఆఫ్ ఉంది. మీరు చేసినటువంటి ఆ మూడో, నాలుగో తప్పుల వల్ల ఈ 77 వచ్చేది కాస్త 1 మార్క్ పోయి 76 వస్తే 0.7 మార్క్స్‌లో మీకు బిలో 1 మార్క్‌తో జాబ్ పోతే ఎలా ఉంటుందో మీకు తెలియాలి. సో, ప్రతి ఒక్కరు కూడా యాక్యురసీతో ప్రిపేర్ అవ్వాలి. సో, దీనికి నేనిచ్చే సజెషన్ ఏంటంటే, నువ్వు రోజుకి 3-4 అవర్సే చదువు. నీకు టైముంటే నువ్వు డెడికేటెడ్ టైమ్ గ్రూప్ డి జాబే కొట్టాలని ప్రిపేర్ అయితే కనుక 9-10 అవర్స్ ప్రిపేర్ అవ్వు. నో ప్రాబ్లమ్. కానీ ఎవరైతే ప్రైవేట్ జాబ్ చేస్తారో, అదే విధంగా హోమ్ మేకర్స్ ఇంట్లో ఉంటారో, జాబ్ చేయకుండా ఇల్లు చూసుకుంటూ ఉంటారో, ఆడవాళ్ళు ఈళ్ళు ఉంటారు గదండీ! వాళ్ళు ప్రైవేట్ జాబ్స్ చేసేవాళ్ళు. వీరు మాత్రం ఖచ్చితంగా 3-4 అవర్స్ అనేది మీరు కేటాయించాలి. తప్పదు. దీనివల్ల మీరు మంచి స్కోర్ అనేది వస్తుంది. ఈ ర్యాండమ్‌గా చదివేస్తే షెడ్‌కి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మందున్నారండి. క్వాలిఫై అవ్వని వాళ్ళు చాలా మందున్నారు. సో, మీరేం చేయాలంటే ఇప్పుడు ఒక ప్లాన్ అనేది ఉండాలి మీకు. ఆ ప్లానే మీరు ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకటే రోజు సైన్స్ బుక్ అంతా లేపేస్తానంటే ఎగ్జామ్ హాల్‌లోకెళ్ళిన తర్వాత మీకు ఆన్సర్ లాగా మీరు అక్కడ ఏమి చేయకుండా అయిపోతారండి. సో, నేను చెప్పేదేంటంటే ఏం చేసినా ఒక ప్లాన్‌తో చేయాలి. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ 15 డేస్ ఇప్పుడు ఎలాగో మనకి ఎగ్జామ్ డేట్స్ ఇవ్వలేదు కదా! ఫస్ట్ 15 డేస్ మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఈ జనరల్ సైన్స్ తీసుకోండి. తీసుకొని ఈ ఫిజిక్స్, అదే విధంగా కెమిస్ట్రీ, నెక్స్ట్ బయాలజీ వీటి రిలేటెడ్‌గా అదే విధంగా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్‌గా నేను ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ రిలేటెడ్‌గా
పీడిఎఫ్స్ అనేవి ఎడిటింగ్ చేస్తున్నాను. టోటల్ 101 షిఫ్ట్స్ రిలేటెడ్‌గా ఆల్రెడీ నేను యూట్యూబ్‌లో పాస్ట్ 4 డేస్ నుండి 3 వీడియోస్ అనేవి చేయడం జరిగింది. ఈ జనరల్ సైన్స్ రిలేటెడ్‌గా సెట్ వైస్ ఎక్స్‌ప్లనేషన్ యూట్యూబ్‌లోనే ఈ జనరల్ సైన్స్ రిలేటెడ్‌గా 3 సెట్స్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చానండి. వాటిలో టోటల్ జనరల్ సైన్స్ 25 మార్క్స్‌కే కదండీ మనకు గ్రూప్ డీలో ఎగ్జామ్ అనేది జరుగుతుంది. దాని రిలేటెడ్‌గా 6 కెమిస్ట్రీ క్వెషన్స్, 8 ఫిజిక్స్ క్వెషన్స్, 11 ఆర్ 10 బయాలజీ క్వెషన్స్. 25 క్వెషన్స్ అనేవి మీకు ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తున్నాను. అవి ఒకసారి చూడండి. నెక్స్ట్ మీకోసం మినిమమ్ పే అనేది పెట్టి ఈ పీడీఎఫ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేక్ చేయడం జరుగుతుంది. ఆ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అనేవి బేస్ చేసుకొని మీరు జాగ్రత్తగా ఈ సిలబస్‌లో టాపిక్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయండి. ఈ విధంగా మీరు ఫస్ట్ 15 డేస్ అనేవి ఈ జనరల్ సైన్స్ మాత్రమే తీసుకోండి. నెక్స్ట్ ఈ యాప్టిట్యూడ్ రీజనింగ్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మీ డైలీ లైఫ్‌లో ఖచ్చితంగా 30-40 బిట్స్ ఇవి మాత్రం సాల్వ్ చేయాలి. మీకు ఏవైతే పెండింగ్ టాపిక్స్ ఉన్నాయో అవన్నీ కూడా డైలీ మీరు లెసన్ అనేది కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఫస్ట్ 15 డేస్‌లో ఈచ్ 5 డేస్ కింద డివైడ్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ అదే విధంగా నెక్స్ట్ 15 డేస్ ఫస్ట్ 15 డేస్ అనేది టోటల్ ఫోకస్ జనరల్ సైన్స్ మీద చూసాం కదా! అవన్నీ కూడా మీరు ఈ 10థ్ స్టాండర్డ్ ఉంటుంది కదా! ఎన్‌సీఈఆర్‌టీ రిలేటెడ్‌గా అదీను ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ బేస్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వెషన్స్ అనేవి ఉంటాయి కదా! ఈ 2025, 2026 రిలేటెడ్‌గా అవన్నీ కూడా మీరు రిఫరెన్స్‌గా పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ 15 డేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. చాలా మందికి కరెంట్ అఫైర్స్ ఏ విధంగా చదవాలి? మంత్ వైస్ చదవాలా? టాపిక్ వైస్ చదవాలా? ఇవన్నీ కూడా ఎవరికీ అంత అర్థం కావండి. సో, మీరేం చేస్తారంటే లాస్ట్ 6 మంత్స్ రిలేటెడ్‌గా ఫోకస్ అనేది చేయండి. లాస్ట్ 6 మంత్స్ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. ఎవరైతే ఆల్రెడీ ఈ 6 మంత్స్ అనేది కంప్లీట్ చేశారో నెక్స్ట్ ఇంకా బ్యాక్‌కి వెళ్ళండి. నేను అబ్జర్వ్ చేసిన నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం ఈ ఆర్ఆర్‌బీ గ్రూప్ డి మాత్రం మనకి ఫిబ్రవరిలో ఎగ్జామ్ జరిగితే జనవరి వరకు కూడా కరెంట్ అఫైర్స్ అయితే అడిగాడు. ఇంకొంతమందికైతే ఫిబ్రవరి రిలేటెడ్‌గా కూడా క్వెషన్స్ అనేవి రావడం జరిగింది. సో, 20 క్వెషన్స్ జనరల్ అవేర్‌నెస్ అని చెప్పి వాటిలో 18-19 క్వెషన్స్ ఈ కరెంట్ అఫైర్స్ నుంచే అడగడం అయితే జరిగిందండి. సో, మీ ప్రిపరేషన్ ప్లాన్ అనేది చాలా యాక్యురేట్‌గా ఉండాలి. మీ ప్రిపరేషన్ అంతా కూడా ఒక ప్లాన్ ప్రకారమే జరగాలి. అదే విధంగా ఈ జనరల్ అవేర్‌నెస్ లాస్ట్ టైమ్ అడగలేదు. నేను ఆల్రెడీ సిలబస్ టాపిక్ చేయడం జరిగిందండి. కొంతమంది మహానుభావులొచ్చి ఈ 2025లో మమ్మల్నందరిని కరెంట్ అఫైర్సే అడిగారు. అసల సిలబస్‌లో మీకు హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ సబ్జెక్ట్‌లే లేవు అని చెప్తున్నారండి. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక ఎగ్జామ్ అనేది పెడుతుంటే లక్షల్లో ఉంటుందండి కాంపిటీషన్ అనేది. మరి లక్షల్లో ఉన్న వాళ్ళని చాలామంది అనుకుంటారు 10థ్ క్లాస్ మీద పెట్టుకుంటేనే బెస్టు. మనకి అన్నీ కూడా ఈజీగా వస్తాయి క్వెషన్స్. ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు. కాదండి. ఇప్పుడు 10థ్ క్లాస్ సర్టిఫికేట్ అడిగితే 1,00,000 మంది తీసుకొస్తారు. అదే డిగ్రీ, బీటెక్ సర్టిఫికేట్ అడిగితే ఒక 10,000 మంది అయితే తీసుకొస్తారు. ఇక్కడ అర్థమవుతుందా? ఎవరికి ఎక్కువ ఉంది కాంపిటీషన్ అనేది. సో, ఈ గ్రూప్ డీకే కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉండడం అయితే జరిగింది. సో, మీరు చేయాల్సిందేంటంటే ప్రతి టాపిక్ కూడా చాలా జాగ్రత్తగా చదవాలి. సో, వీడేంటంటే ఈ కాంపిటీషన్‌లో మిమ్మల్ని తొలగించడం కోసం ఏం చేశాడంటే మొన్న పట్టుకుంది జనరల్ అవేర్‌నెస్. నార్మల్‌గా అయితే హిస్టరీ, పాలిటీ వాటి నుంచి క్వెషన్‌లు అడగాలి. బట్ వాడేం చేశాడంటే టోటల్ ప్యూర్ కరెంట్ అఫైర్స్ 18+ ఇచ్చాడు. అప్పుడేం చేస్తాం మనం కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వకపోతే పోతుంది. ఈ విధంగా వాడు జనాల్ని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేశాడు. ఇప్పుడు ఇచ్చేసాడనుకుందాం. నెక్స్ట్ ఇదే చేయాలని ఏముంది? ఈ జనరల్ సైన్స్ చేయొచ్చు కదా! ఈ సమ్స్ అడగొచ్చు కదా! ఫిజిక్స్ మొత్తం. మీలో ఎంతమంది చేయగలరు సమ్స్? నాకు కామెంట్ చేయండి కింద. ప్రతి టాపిక్‌కు నేను సమ్స్ చేయగలనని చెప్పి. ఇప్పుడు ఈ సమ్స్ ఇచ్చేసాడనుకుందాం ఫిజిక్స్ మొత్తం టోటల్ 7. అదే విధంగా కెమిస్ట్రీ నుంచి కెమికల్ ఈక్వేషన్స్ ఇచ్చేసాడనుకుందాం. ఏం చేస్తారు? చేయగలరా? చేయలేరు. అప్పుడేం జరుగుతుంది? ఒకసారి జనరల్ సైన్స్ నొక్కొచ్చు. ఒకసారి జనరల్ అవేర్‌నెస్ నొక్కొచ్చు. వాడికి కావాల్సిందేంటంటే కాంపిటీషన్‌ని తగ్గించడం. దానికోసం వాడు ఎంతకైనా వెళ్తాడనమాట. సో, అర్థమైందనుకుంటున్నాను. ఈ విధంగా మీరు కరెంట్ అఫైర్స్ లాస్ట్ 6 మంత్స్ మాత్రం ఖచ్చితంగా చదవాలి. నెక్స్ట్ మిగతావి కూడా ఈ 18 కరెంట్ అఫైర్స్ వస్తే గనక మీరు 15+ చేసిన తర్వాత కూడా ఇంకా మీరు 20కి ఏం చేయాలనుకుంటే రిమైనింగ్ 6 మంత్స్ కూడా ప్రిపేర్ అవ్వాలండి. నెక్స్ట్ లాస్ట్ 10 డేస్ చెప్పాను కదా! ఆల్రెడీ 30 డేస్ అనేది మనకు కంప్లీట్ అవ్వడం జరిగింది. లాస్ట్ 10 డేస్ ఏం చేస్తారంటే యాప్టిట్యూడ్, రీజనింగ్ డైలీ 1 అవర్ అనేది ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఈ 2025, 26లో అడిగినటువంటి రైల్వే రిలేటెడ్‌గా యాప్టిట్యూడ్, రీజనింగ్ నేను చేసినటువంటి షిఫ్ట్ వైస్ ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ చేశాను. అదే విధంగా ప్రతి ఒక్కరి కోసం పీడీఎఫ్స్ కోర్స్ అనేవి పెట్టడం జరిగింది. ఇవన్నిటిని కూడా నేను నా ఎక్స్‌పీరియన్స్‌ని రిలేట్ చేసుకొని యాప్టిట్యూడ్, రీజనింగ్ అయితే ఈజీగానే ఇస్తున్నాడండి. రీజనింగ్ 30కి 30 చేసే విధంగా అయితే ఉంటున్నాయి. ఈ యాప్టిట్యూడ్ మాత్రం కొన్ని ఈ ప్యూర్ మ్యాథ్స్ రిలేటెడ్‌గా ఇస్తాడు కాబట్టి 5 మార్క్స్ అలా పోతాయి. 20+ అయితే చేయొచ్చు. ఎవరికైతే ప్యూర్ మ్యాథ్స్ టచ్ ఉందో వాళ్ళు కూడా 23-24 మార్క్స్ అనేది ఈజీగా గెయిన్ చేయొచ్చు.
సో మీరు యాప్టిట్యూడ్ రీజనింగ్ కోసం ఏం భయపడొద్దు. జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి బేసిక్స్ అన్ని కరెక్ట్‌గా చేసుకొని, ఆ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ జాగ్రత్తగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ రిలేటెడ్‌గా 55 మార్క్స్‌కి 50+ అయితే స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. అన్నీ కూడా ఫార్ములా బేస్డే అడుగుతున్నాడు. టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి అడుగుతున్నాడు. టైమ్ అండ్ వర్క్ నుంచి అడుగుతున్నాడు. నెక్స్ట్ అదే విధంగా పర్సెంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్ అడుగుతున్నాడు. పార్ట్నర్‌షిప్స్ అడుగుతున్నాడు. మెయిన్ ఇంపార్టెంట్ రేషియో అండ్ ప్రపోర్షన్ లేకుండా అసల ఈ పేపరే మేక్ చేయట్లేదండి. నెక్స్ట్ అదే విధంగా ప్యూర్ మ్యాథ్స్ నుంచి కూడా అంత పెద్ద బీభత్సంగా ఏమి అడగట్లేదు. ఇవి ఉన్నాయి కదా! ఏరియా ఫార్ములాస్ అదే విధంగా వాల్యూమ్ ఫార్ములాస్ రిలేటెడ్ గానే అడుగుతున్నాడండి. సో ఇప్పటి వరకు మీకు నేను ఈ 40 డేస్ రిలేటెడ్‌గా ఫస్ట్ 15 డేస్, నెక్స్ట్ 15 డేస్ అదే విధంగా నెక్స్ట్ 10 డేస్ ఈ సేగ్రిగేషన్ అనేది చేసి ఏ విధంగా చదవాలో చెప్పాను కదా! నెక్స్ట్ ఎవరికైతే ఈ టాపిక్స్ అన్నీ ఎలా చదవాలో ఐడియా లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం. నెక్స్ట్ ఇప్పుడే మేము ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసాం. మాకు మీరు చెప్పింది బాగా నచ్చింది కానీ, ఏ విధంగా టాకిల్ చేయాలి? మా దగ్గర సోర్సెస్ కూడా ఏమీ లేవు అనుకునేవాళ్ళు కొంతమందుంటారు. నెక్స్ట్ ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి రివైజ్ చేద్దాం అనుకునే వాళ్ళు మరికొందరుంటారు. సో మీ అందరి కోసం నేను రీసెంట్‌గా స్టడీ విత్ సతీష్ యాప్‌లో మన 40 డేస్ రివిజన్ కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. వీటిలో ఫస్ట్ 15 డేస్ జనరల్ సైన్స్ రిలేటెడ్‌గా ఇందాక నేను ఏవైతే చెప్పానో మీకు ఫస్ట్ 15 డేస్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ చదవమని వాటికి రిలేటెడ్‌గా నేను కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగిందండి. ఈ ఫిజిక్స్ ఫస్ట్ 5 డేస్, నెక్స్ట్ కెమిస్ట్రీ నెక్స్ట్ 5 డేస్, బయాలజీ నెక్స్ట్ 5 డేస్. ఆల్రెడీ ఫిజిక్స్ రిలేటెడ్‌గా 5 డేస్ కంప్లీట్ అయింది. ప్రెజెంట్ కెమిస్ట్రీ అనేది స్టార్ట్ చేశాను. నెక్స్ట్ బయాలజీ కూడా కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. సో మీకు ఫస్ట్ నేను ఈ వీడియోస్ అనేవి పెట్టడం జరుగుతుంది. డైలీ 1 చాప్టర్ వైస్ వీడియో అయితే పెడతాను. ఫిజిక్స్ అదే విధంగా పెట్టడం జరిగింది. దీంట్లో నేను ఫిజిక్స్ రిలేటెడ్‌గా ఫస్ట్ వీడియో, ఫస్ట్ చాప్టర్ అనేది పెట్టడం జరిగింది ఫ్రీగా. దాంట్లో వర్క్, ఎనర్జీ, పవర్ రిలేటెడ్‌గా నేనైతే వీడియో అనేది ఫ్రీగా పెట్టానండి. నెక్స్ట్ అదే విధంగా నేను చెప్పిన క్లాస్ పీడీఎఫ్ కూడా ఫ్రీగా పెట్టడం జరిగింది. అదే విధంగా డైలీ టెస్ట్‌లో 30 బిట్స్ అనేవి పెడుతున్నాను. మీరు ప్రతి ఒక్కరు ఇప్పుడు వెళ్లి స్టడీ విత్ సతీష్ యాప్ అనేది ఇన్‌స్టాల్ చేసుకొని, ఆ ఫస్ట్ వీడియో, ఫస్ట్ పీడీఎఫ్, ఫస్ట్ టెస్ట్ ఆ 3 చూసి నా ఎక్స్‌ప్లనేషన్ బేసిక్ టు అడ్వాన్స్ క్లాసెస్ అయితే ఉన్నాయండి. వాటిలో మీకోసం నేను రియల్ టైమ్ ఎగ్జాంపుల్ అనేది ఇచ్చాను. నెక్స్ట్ అదే విధంగా సమ్స్ ఎక్స్‌ప్లనేషన్ కూడా పర్ఫెక్ట్‌గా ఏవైతే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ టాపిక్స్ ఉన్నాయో వాటి రిలేటెడ్‌గా నెక్స్ట్ ఎగ్జామ్స్‌కి ఎక్స్‌పెక్టెడ్ బిట్స్ టైప్‌లో మీకోసం నేను ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఏ రోజుకి ఆ రోజే మీకోసం రివిజన్ అయ్యే విధంగా టెస్ట్ కూడా అప్పటికప్పుడే పెట్టడం జరిగిందండి. సో వీడియోస్ ఉంటాయి మన కోర్స్‌లో. పీడీఎఫ్ క్లాస్ ఏదైతే చెప్పానో ఆ పీడీఎఫ్ ఉంటుంది. నెక్స్ట్ డైలీ టెస్ట్స్ ఉంటాయి. అదే విధంగా 5 డేస్ ఫిజిక్స్ అని చెప్పాను కదా! 5 డేస్ అయిన తర్వాత వీక్లీ టెస్ట్ కూడా ఉంటుంది. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఫస్ట్ యాప్ ఇన్‌స్టాల్ చేసి ఆ వీడియో చూసి నాకు మెసేజ్ చేయండి. మీకు నచ్చితే గనక కోర్స్ అనేది పర్చేస్ చేయండి. ఓకే గైస్, ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరూ బాగా ప్రిపేర్ అవ్వండి. కట్ ఆఫ్స్ చూస్తే మాత్రం 100కి 80+ మార్క్స్ అనేవి రావాలి. ఇంకా 60ల దగ్గర, 50ల దగ్గర అయితే మనం ప్రిపరేషనే కొనసాగించక్కర్లేదు. సో ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అయ్యి మీ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ చేయండి. ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ నో ప్రాబ్లమ్. ఈ కోర్స్ 3 మంత్స్ ఇచ్చాను కదా! ఒకవేళ గ్రూప్ డి అనేది ఎగ్జామ్ అనేది పోస్ట్‌పోన్ అయినా సరే మీకోసం నేను ఆ వాలిడిటీ అనేది ఇంకా పెంచుతాను. ఆ స్టడీ విత్ సతీష్ యాప్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ప్రతి ఒక్కరూ ఇన్‌స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ మీకోసం ఈ ఆర్ఆర్‌బీ గ్రూప్ డి రిలేటెడ్‌గా 3 సెట్స్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాను కదా! నెక్స్ట్ సెట్ 4 వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.